హాయ్ మామ, ఈ వీడియోలో అయితే మీకు కాంబో గురించి చెప్తా. కాకపోతే ఇందులో కొన్ని యాక్సెసరీస్ అండ్ 1 ఫిష్ పేర్ అయితే చేంజ్ చేశాను అంతే. మనమైతే 5 రకాల ఫిషెస్ అయితే తీసుకున్నాం కదా. సో అయితే అలా వెళ్లే దారిలో టబ్స్ కనిపించాయి అనమాట. మనమైతే ఒక 3 టబ్స్ తీసేసుకున్నాం. ఎప్పుడైతే మనకి లాంగ్ ట్రావెలింగ్ నుంచి ఫిషెస్ అయితే వస్తున్నాయో అప్పుడు మనం ఆ ఫిషెస్ ని వేరు చేయాలన్నమాట. అలా చేయకపోతే ఒక్క ఫిష్ కి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మొత్తం ఫిష్ అన్నిటికి అయితే పాకేస్తుంది. అందుకే నేను 3 టబ్స్ తీసుకున్నా. ఆల్రెడీ ఇంటి దగ్గర 2 టబ్స్ అయితే ఉన్నాయి అనమాట. టోటల్ 5 టబ్స్, ఈ 5 పేర్స్ కరెక్ట్ సరిపోతుంది. ఇంకా మేము అలా ఇంటికి వెళ్ళి కొరియర్ అన్బాక్సింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మనకు చాలా దూరం నుంచి వచ్చింది కదా, సో అందుకే ప్యాకింగ్ కూడా చాలా టైట్ గా పెట్టారనమాట. ఇందులో ప్యాకింగ్ కూడా సింగిల్ ఫిష్ ఆర్ సింగిల్ పేర్ లాగా ప్యాకింగ్ చేశారు. ఇవైతే ఆల్బినో రెడ్. అంత ట్రావెలింగ్ నుంచి వచ్చినా సరే ప్రెసెంట్ కలర్ అయితే డల్ అవ్వలేదు. ఇలా మొత్తం ఫిషెస్ అన్ని అన్బాక్స్ చేసి డబ్బాలో వేసే లోపు అయితే ఒక దగ్గర అరగంట అయితే అయిపోయింది అనమాట. వీటిని అన్బాక్స్ చేయడానికి మొత్తం అరగంట సేపు ముగ్గురు కూర్చుంటే కానీ పని అవ్వలేదు అనమాట. సో ఫిషెస్ అన్ని అన్బాక్స్ చేసి కాసేపు వాటర్ లో ఎక్లిమేట్ అయితే చేస్తున్నాను. అలా కొన్ని ఫిషెస్ తీసిన తర్వాత మన బ్యాడ్ లక్ ఏంటంటే ఒక ఫిష్ చనిపోయింది అనమాట. ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ప్రెసెంట్ ఆ ఫిష్ చనిపోయింది అనమాట. ఇదే డొంబోయర్ గప్పి. ఆ ఫిష్ ని అలా చూసిననే బ్రతుకుని ఫిష్ ని సపరేట్ అయితే చేసేసారు అనమాట. ఎందుకంటే ఈ 4 డేస్ ట్రావెలింగ్ లో ఆ ఫిష్ ఎప్పుడు చనిపోయిందో తెలియదు. వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఇంకా అదిలే ఎక్లిమేట్ చేసాకే వాటర్ లో ఫిష్ వేయాలని లైట్ తీసుకుంటే ఈ పాటికి ఫిష్ చనిపోయేది అనమాట. అలా ఫిషెస్ అన్ని అన్బాక్సింగ్ చేసి టబ్ లో 15 to 20 మినిట్స్ అయితే ఎక్లిమేట్ చేయడానికి పెట్టాను. సేమ్ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టయితే ఉంచాను. లాస్ట్ అవుట్పుట్ అయితే ఇది. ఇందాక చనిపోయిందని చెప్పాను కదా, ఆ ఫిష్ ని అయితే సపరేట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక వేస్ట్ కప్ తీసుకొని అందులో ఆ ఫిషెస్ అయితే వేసేయండి. అలా వేసిన ఫిష్ నెట్ తోనైనా ఆర్ చేత్తోనైనా తీసి వాటర్ తగలకుండా అయితే అందులో వేసేయాలన్నమాట. ఈ ఫిషెస్ ఆ కప్పులో వేసాక తెలిసింది ఏంటంటే మ్యాక్స్ ఒక 2-3 డేస్ బ్యాక్ అది చనిపోయి ఉంటుంది. ఎందుకంటే దానికి మొత్తం స్టమక్ లేదు, కళ్ళు అన్ని తినేసింది అనమాట ఈ డొంబోయర్ అనేది. సో అలా ఫిషెస్ మొత్తం ఎక్లిమేట్ అయితే చేస్తాం. ఇంకా డబ్బులో వేసి అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇవే రెడ్ ఇయర్ కోయి మామ. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే లైవ్ లో మాత్రం భలేగా ఉన్నాయి ఇవి. ఇప్పటి వరకు నేను నార్మల్ కోయి తెప్పించాను అనమాట, బట్ ఇవి చూసాక దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకో పేరు ఏంటంటే ఇది మీ అందరికీ తెలిసిందే, పర్పుల్ బెర్రీ అనమాట. నా ఫేవరెట్ పేరు ఇదే అండ్ నేను ఫస్ట్ సెల్ చేసిన పేరు కూడా ఇదే. అందుకే ఇవి టోటల్ 10 పేర్స్ అయితే తెచ్చాను అనమాట. అండ్ మన కలెక్షన్ లో మూడో పేరు వచ్చేసి ఆల్బినో రెడ్. ఈ ఫిషెస్ ఎలాగో మీ అందరికీ తెలిసినవే. ఇది పై నుంచి కన్నా సైడ్ నుంచి చూస్తే ఇంకా అట్రాక్టింగ్ గా ఉంటది అనమాట. అండ్ ఫోర్త్ పేరు ఏంటంటే డొంబోయర్ గప్పి అనమాట. అప్పుడైతే ఇవి చాలా మంది అడిగారు, అప్పుడు మన దగ్గర లేవు, అందుకే ఇప్పుడు తెప్పించాను అనమాట. నేను ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూస్తున్నారు కదా దీని క్వాలిటీ అండ్ లైన్ అనేది. ఇవైతే 4 ఫీమేల్స్ అండ్ 3 మేల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి చనిపోయిందని చెప్పాను కదా, అది ఇందులో అయితే నేను 1 పేర్ బ్రీడింగ్ ఉంచుకొని మిగతా 2 పేర్స్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ పేరు వచ్చేసి ఫుల్ గోల్డ్. ఇవి కూడా మనల్ని చాలా మంది అడిగారు, అందుకే ప్రెసెంట్ తెప్పించడం జరిగింది అనమాట. ఇందులో ఫీమేల్స్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చాయి అనమాట. ఎందుకంటే 3 డేస్ ట్రావెలింగ్ లో ఉన్నాయి కదా, సో అందుకే కొంచెం స్ట్రెస్ అయ్యాయి అనమాట. సో మొత్తానికి 5 వెరైటీ ఫిషెస్ అన్ని ఒక టబ్ లో వేసాక టోటల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫిషెస్ చాలా దూరం నుంచి వస్తున్నాయి కదా బ్రో, అవి తర్వాత రోజు చనిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలని చాలా మంది అంటున్నారు. ఇప్పుడైతే మనం దాని గురించి అయితే మాట్లాడదాం. మీరు ఫిషెస్ తాగానే ఫస్ట్ చేయాల్సింది ఏమంటే ఆక్సిజన్ పెట్టాలన్నమాట. సో సపోజ్ ఆక్సిజన్ అనేది లేకపోతే మీ లైఫ్ ప్లాంట్స్ అయినా పర్లేదు, లైక్ ఫాక్స్ టైల్, గప్పీ గ్రాస్ అలాంటివి అనమాట. మనది అవుట్డోర్ కదా, సో ఆక్సిజన్ పెట్టడానికి అయితే అవ్వదు. సో ప్లాంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సాయంత్రం లైఫ్ ప్లాంట్స్ అయితే వస్తాయి, అంతవరకు ఈ మనీ ప్లాంట్స్ అయితే అడ్జస్ట్ అయిపోవడం. దీని తర్వాత మీకు చేయాల్సిన పని ఇంకోటి ఏంటంటే గడ్డుపు కావాలన్నమాట. అదే మా రాక్ సాల్ట్. సపోజ్ మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర ఉన్న షాప్ కి వెళ్ళి అయితే తెచ్చుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అలా తెచ్చుకున్న ఆ సాల్ట్ ని వీడియోలో చూపిస్తున్న ఒక్కొక్కటిగా టబ్లో అయితే వేయాలన్నమాట. బ్లూ లిక్విడ్ అని ఉంటుంది, అది కూడా వేసుకోండి, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే క్లోరిన్ రిమూవల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ లో ఏమైనా క్లోరిన్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది అనమాట. అంతే మనం ఇలా కండిషన్ చేస్తే చేపలన్నీ చనిపోకుండా ఉంటాయి. కాసేపు దీని గురించి పక్కన పెట్టి ఫిష్ కాంబో గురించి అయితే మాట్లాడదాం మామ. దానికన్నా ముందు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాయింట్ లోకి వస్తే కాంబోలో ఏమేమి ఇస్తానంటే, ఈ కాంబోలో లాస్ట్ కాంబోలో కాకుండా కొన్ని యాక్సరీస్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు చూద్దాం. పేరు పర్పుల్ బెర్రీ, పేరు ఫుల్ గోల్డ్ గప్పీస్, ఛాంపియన్ ఫుడ్, వెనిగరియల్ స్టార్టర్, బ్లూ లిక్విడ్, వాటర్ లో క్లోరిన్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడం క్లోరిన్ రిమూవల్ ఒకటి. అండ్ విత్ డెలివరీ చార్జెస్ మీకు రీజనబుల్ ప్రైస్ కి ఇద్దాం అనుకుంటున్నా. స్క్రీన్ మీద రైట్ సైడ్ నా నెంబర్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. నేను ప్రతిసారి 1-2 కాంబోస్ పెట్టడం వల్ల తెచ్చిన రోజే మాక్సిమం సేల్ అయిపోతున్నాయి. ఈ నక్కలో మీద ఎంతసేపు కుంభస్థలం బద్దలు కొడదామని అయితే 10 కాంబోలు పెట్టాను. ఈసారి కాంబో కావాలని ఎవరు ఫోన్ చేసినా లేదనుకుంటా ఇవ్వచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఓన్లీ కాంబోలకు కాకుండా పేరు వైజ్ కూడా సేల్ చేస్తున్నా, ఓన్లీ కాంబో అనే అనుకోకండి ప్లీజ్. సరే మామ, ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నేను చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. ఉంటా, బాయ్.